నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల ఒక పురాతన చారిత్రక నగరం. ఇప్పుడు ఒక శిథిలాలు నిండిన గ్రామం, చాలా పెద్దది. ఎన్నో చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు మనం అడుగడుగున మనకు కనిపిస్తాయి. గ్రామంలో చెరువు కింద గ్రామం అంచున ఒక పాత ఆంజనేయుని గుడి ఉంది. ఆ గుడిలో ఒక గదిలో ఒక జైన విగ్రహం ఉంది. ఆ శిల్పం బాహుబలిదని చాలా కాలం ప్రచారం చేశారు అందరూ. ఊరివారు బేతాళుని విగ్రహం అని అన్నారు. కానీ ఆ విగ్రహం 9 అడుగుల ఎత్తున్న నల్లరాతి విగ్రహం. ఆ విగ్రహం పాదాల కింద దిమ్మ మీద తెలుగన్నడ లిపిలో రాసి ఉన్నటువంటి లేబుల్ శాసనం ఉంది. ఆ శాసనంలో శ్రీమతి వైశ్యకుల తిలక, నాభిశెట్టి మాడిసి దజాంతినాథ దేవరు అని ఉంది. అంటే నాభిశెట్టి అనే వైశ్య ప్రముఖుడు జైన తీర్థంకర్లో 10వ వాడినటువంటి శాంతినాథుని విగ్రహం చేయించినాడని శాసనం చెప్తున్నది. అరుదైన విగ్రహం. ఆ విగ్రహం 60 ఏళ్ల కింద చెరువులో దొరికిందట. ఆ విగ్రహం చాలా అందంగా ఉంది. చెరువులో నుంచి తీసినప్పుడు గడ్డపార పోటు తగిలి ముక్కు కొంచెం డ్యామేజ్ అయింది. చెరువు కింద ఉన్నటువంటి హనుమంతుని గుడిలోకి చిన్న గదిలో ఒరిగించి పెట్టబడి ఉంది. ఆ గది బయట పాదాలున్న రాతిమలున్నాయి. అవి నిజానికి జైన నిషేధులే. గ్రామంలో అన్ని గుళ్ళ వద్ద పాదాలు జతలు చాలా కనపడుతున్నటువంటి రాతిమలు ఉన్నాయి. పాదాలను పూజించే సంప్రదాయం తొలుత బౌద్ధంలో ఉంది. ఆ తర్వాత జైనంలోకి వచ్చింది. ఆ తర్వాత హిందూ మతంలో అది వ్యాప్తి చెందింది. బెనూలలో ఉన్నటువంటి మరొక పెద్ద హనుమాన్ దేవాలయం గుట్ట అంచున ఉంటుంది. ఆ గుడిలో హనుమంతుని శిల్పం ఉంది. అందులోనే ఒక మూలలో జైన తీర్థంకరులు 4 వైపులా చెక్కినటువంటి జైన చౌముఖి స్తంభం ఉంది. నలువైపుల 4 తీర్థంకరులు, వీరిలో పార్శ్వనాథుడు, సుపార్శ్వనాథుడు, మకుటాలతో కొందరు జైన తీర్థంకరులు ధ్యానాసనంలో కనబడుతున్నారు. కొందరు తీర్థంకరులకు మకుటాలు లేవు. మనకు తెలిసింది 24 మంది తీర్థంకరులు ఉండే చేవిసి స్తంభాలే. కానీ ఈ స్తంభం మీద 30 మంది జైనుల శిల్పాలు కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ గుడి శైవ దేవాలయంగా మార్చబడ్డది. అందులో లింగం, నంది ఉన్నాయి. ఎదురుగా ఉన్న రాతి పలకం మీద ఉన్న శిల్పాలు పోల్చుకోలేనంత దట్టంగా చందనం పూసి ఉన్నాయి. అన్ని శిల్పాలకు చందనం ఎందుకు పూస్తున్నారో ఇక్కడ. ఆ గుట్ట మీద ఉన్న భైరవుని కూడా నిండా చందనం పట్టించారు. ఆ గుడిలోనే గుడి గోడల్లో తామర పువ్వు మీద ఆసీనురాలైనటువంటి దేవత, ఒక నంది వంటి జంతువు కనపడుతున్నాయి. ఆ గుడి ఎదురుగా ఉన్నటువంటి చెట్టు నీడలో రాతి గుణలో ఒక 50 మంది కూర్చునే విధంగా ఉండేటువంటి ధ్యాన వేదిక ఉంది. అట్లాంటి వేదిక మనకు సిద్దిపేట జిల్లా నంగూరులో జైన విగ్రహం ముందర, జైన మహావీరుని విగ్రహం ముందర కనపడుతూ ఉంది. అట్లాంటి అరుదైనటువంటి శిల్పాలు ఉన్నటువంటిది బినోలా గ్రామం. బినోలా అంటేనే అదొక జైన గ్రామం.